P4 అనేది ఒక ప్రత్యేక కార్యక్రమం. ఈరోజు కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన ఉద్యమానికి ప్రతిబింబం. ప్రభుత్వం, భాగస్వాములు మరియు ప్రజలు కలిసి స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు సాధించడానికి ముందుకు సాగుతున్న అద్భుత ప్రయాణం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. గత సంవత్సరం P4 అనేక జీవితాలను మార్చింది, సమాజాన్ని బలోపేతం చేసింది, సమగ్ర అభివృద్ధికి కొత్త మార్గాలను తెరిచింది. ఈ రోజు మహత్తర కార్యక్రమానికి విజన్ రూపకల్పన చేసిన నాయకులు, అనంతరం ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. సమగ్ర అభివృద్ధి పట్ల ఆయనకున్న అంకిత భావం రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక స్వాగతం. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ అనగారి సత్యప్రసాద్ గారికి, ఉన్నతి కోసం ఆంధ్రుల కలమరావతి కోసం జయసింగ్ గారికి, అడపాల తేజశ్రీ గారికి, ఎండి ఆరిఫ్ గారికి, శ్రీమతి బి సుబ్బలక్ష్మి గారికి, శ్రీమతి లక్ష్మి గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ముందుగా గత ఏడాది P4 ప్రయాణం గురించి, అలాగే భవిష్యత్ ప్రాధాన్యతను గురించి వివరించవలసిందిగా ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ శ్రీ పీయూష్ కుమార్ IAS గారిని సవినయంగా కోరుతున్నాం. సార్ ప్లీజ్.